హాయ్ అండి నేను మీకు ఈరోజు కొలత పాయింట్తోని పాయింట్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో వివరంగా చూపిస్తాను. వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చూడండి. కొలత పాయింట్ తీసుకొని మీకు ఎటువంటి టేప్ కొలత లేకుండా కటింగ్ చూపిస్తాను. మీరు కట్ చేసుకునే పాయింట్ పీస్ తీసుకొని ఆ పాయింట్ పీస్ యొక్క రెండు చివరలను జాయింట్ చేసి మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా మీ వైపుకు ఓపెన్స్ ఉండేలాగా పెట్టుకోండి. ఇప్పుడు క్లాత్ 4 పొరల మీద ఉంటుంది. లోపలి పొర ముడతలు వస్తుంది, లోపలికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళకుండా మీరు సరిగా చూసుకోండి. ఒకవేళ వెళ్ళింది మనకు ఏర్పడదు. ఇప్పుడు నేను కట్ చేసే ఇదైతే పాలిస్టర్ క్లాత్, ఇందులో ముడత వస్తే మనకు ఏర్పడదు కనుక ఇలా స్కేల్ పెట్టి మీరు ముడతలు లేకుండా సరి చేసుకోండి. నాలుగు పొరలు కూడా సమానంగా వచ్చేలాగా క్లాత్ని మంచిగా చూసుకోండి. చూడండి, నేను కొంచెం కూడా హెచ్చు తగ్గులు లేకుండా సరి చేస్తున్నాను. మీకు కనుక బాడీ మెజర్మెంట్తోని టేప్ కొలతతో కనుక మీకు ప్యాంట్ కటింగ్ కానీ ఇంకా ఏ కటింగ్ అయినా కూడా కావాలంటే నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి, నేను అప్పుడు చేస్తాను. మీకోసం మళ్ళీ వీడియో చేసి చూపిస్తాను. నేను ఇంత టైం తీసుకొని మరీ సెట్ చేసుకున్నా కూడా నాకు లోపల ముడత వచ్చింది. చూడండి, నేను మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ స్కేల్తో కవర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీ ఆది పాయింట్ తీసుకొని మీరు కటింగ్ తీసుకున్న ఫ్యాబ్రిక్ మీద మంచిగా ముడతలు లేకుండా పరుచుకొని కాలుకు చివరి భాగంలో 2 ఇంచెస్ వదిలేసుకోవాలి. ఎందుకంటే అది మనం ఫోల్డింగ్ చేసుకోవడానికి కింద మనం ఫోల్డింగ్ చేసుకుంటే ఇట్లా స్టాండర్డ్గా ఉంటుంది కదా, దానికోసం 2 ఇంచెస్ తీసుకుంటున్నా. లోపల కుట్టుకునేటప్పుడు మీరు పేపర్ థాల్మస్ వేసుకొని కుట్టుకోండి. కటింగ్ అనేది పాయింట్ అంతే కాకుండా మీ వైపుకు ఎక్కువగా పెట్టుకున్నట్లయితే కనుక ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ఈ కాలి దగ్గర లోపలికి క్లాత్ వెళ్ళి సరిపోకుండా ఉంటుంది. అలా ఉండకుండా ఇలా చేయాలి. ఇప్పుడు పాయింట్ మెజర్మెంట్ అయితే ఎంత ఉందో అంతే నేను మార్క్ వేసుకుంటున్నా. ఈ విధంగా మార్క్ వేసుకుంటే ఇది నార్మల్ పాయింట్. ఫస్ట్ నార్మల్ పాయింట్లానే మార్క్ వేసుకున్న తర్వాత నేను కుట్టేది కుచ్చుల పాయింట్ అండి. దానికోసం మీకు మళ్ళీ దానికోసం మన ఫ్యాబ్రిక్ ఎంతైతే ఉంటుందో అంత, అంటే నేను వీడియోలో చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను మార్క్ వేసుకునేది నడుము కన్నా కింద ఇక్కడ కుచ్చుళ్ళు వచ్చే భాగాన మార్క్ వేసి చూపిస్తున్నాను. అది కొలత పాయింట్ ఎంత ఉందో అంతే పెట్టుకోండి. ఇప్పుడు ఈ మార్క్ దగ్గర నుంచి మన క్లాత్ ఎంతైతే ఉందో అంత ఆ చివరిన దాకా కూడా స్కేల్తోని వంకర కాకుండా గీసుకోండి. చూడండి, క్లాత్ అయితే ఎంత ఉందో అంత
అంటే మనకు కుచ్చుళ్ళు ఎక్కువ రావడానికి అంత పెట్టుకుంటున్నాను అన్నట్టు. ఫస్ట్ వేసుకున్న మార్క్ అయితే కనుక అది నార్మల్ పాయింట్ కోసం అయితే అట్లా వేసుకోవచ్చు. ఇప్పుడు కింద కూడా మనం పైన అయితే ఎలాగ క్లాత్ ఎంత ఉందో అంత తీసుకున్నామో ఇప్పుడు కింద కూడా అట్లానే తీసుకోవాలి. తీసుకొని కిందికి వచ్చేసరికి మనకి ఇక్కడ లూజ్ ఉండాలి కదా క్లాత్, అందుకోసం క్లాత్ని ఉన్న మార్క్ కన్నా ఇంకా చూడండి, వీడియోలో చూడండి నేనైతే ఏ విధంగా కడిగేస్తున్నానో లూజ్గా ఆ విధంగా కడిగేసుకొని చివరనకు వచ్చే వరకు మాత్రము పాయింట్ ఒక చివరన ఉన్న మెజర్మెంట్కు కలిపేసుకొని మాయాకి ఉంచుకోండి. పైకి ఎంత క్లాత్ పెట్టుకున్నా పర్లేదు, ఎంత ఎక్కువ ఉంటే అంత కుచ్చుళ్ళు వస్తాయి మనం పెట్టుకునే కుచ్చుళ్ళని బట్టి. ఇంకా కూడా ఎక్కువ క్లాత్ కావాలి, నేను ఇంకా ఎక్కువ కుచ్చుళ్ళు తీసుకుంటానంటే ఇంకా మీరు అక్కడ ఇప్పుడు మనం చివరన మార్క్ వేసుకున్న దగ్గర మనం జాయింట్ కూడా వేసుకోవచ్చు. క్లాత్ని ఎక్కువ కుచ్చుళ్ళు వస్తాయి అట్లయితే పాయింట్ మొత్తం కూడా వస్తాయి. ఇప్పుడు నాకు హైట్ అనేది ఎక్కువైపోయింది కదా, ఆ హైట్ని కట్ చేసుకుంటున్నాను. హైట్ ఎక్కువ అయిపోతే కనుక మళ్ళీ మన కుచ్చుళ్ళు మన టాప్ కిందికి వెళ్ళిపోతే ఆ కుచ్చుళ్ళు కనబడవు కదా, అందుకోసం కరెక్ట్ మనకి ఎక్కడైతే ఉండాలో అక్కడే ఉండాలి. ఎక్కువ కావద్దు, తక్కువ కూడా కావద్దు. తక్కువైనా కిందికి అయిపోయి అది లుక్ అనేది రాదు. నేను ఓన్లీ ఫోల్డింగ్ మాత్రమే కట్ చేస్తున్నాను, ఎటువంటి క్లాత్ని లోపలికి మాత్రం తీసుకోవటం లేను, ఇది గమనించండి. ఇప్పుడు మనకు పాయింట్ యొక్క కింది భాగం అయిపోయింది. ఇప్పుడు మన నడుము దగ్గర ఉండే భాగం ఇది. దీన్ని కోసం నేను క్లాత్ 4 పొరల ఉన్న క్లాత్ని తీసుకున్నాను. ఫైబ్రిక్ సరిపోవటం లేదండి, అందుకోసం. ఇప్పుడు 1 ఇంచ్ అంతా మనం జాయింట్ కోసం, జాయింట్లలో క్లాత్ వేస్ట్ పోతుంది కదా, అందుకోసం 1 ఇంచ్ అంతా క్లాత్ ఎక్కువ తీసుకుంటున్నాను. మనం కొలత పాయింట్ కన్నా ఈ ఎడ్జెస్ సమానంగా లేవు. 4 మూలలు కూడా సమానంగా కడిగేసుకుంటున్నాను. ఒకవేళ క్లాత్ కనుక తక్కువైతే మనం ఇప్పుడు హైట్ ఎక్కువైందని కడిగేసుకున్న పీస్ని జాయింట్ చేసుకున్నా పర్లేదు. ఇదిగో ఇలా జాయింట్ చేసుకోండి. ఒకవేళ మీకు హైట్ సరిపోకపోతే కనుక ఇలా జాయింట్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసేసి దాంట్లో నుంచి దోరి తీసుకున్నా పర్లేదు. ఒకవేళ నాకంటే క్లాత్ సరిపోలేదు కనుక నేను ఇలా చేసుకుంటున్నా, హెచ్చు తగ్గులు ఉన్నాయి కనుక. మీకు కనుక ఎటువంటి హెచ్చు తగ్గులు లేకుండా క్లాత్ మంచిగా ఒకటేసారి కనుక సరిపోయి దోరి పెట్టుకునే పట్టీ కూడా మీకు వెళ్ళిపోయిందంటే సంతోషం. నాకు అలా వెళ్ళలేదు కనుక నేను ఇలా చేస్తున్నాను. ఇప్పుడు నేను మీకు మొత్తం ఎటువంటి మెజర్మెంట్ టేప్తో చూపించకుండా ఓన్లీ పాయింట్ వేసే కట్ చేసిన ఇది వస్తుందా రాదా అని డౌట్స్ ఉంటుంది కదా, నేను మీకు పరిచి కూడా చూపిస్తాను. అయితే మనము టక్స్ ఇచ్చుకోవాలి ఇక్కడ. ఇప్పుడు నేను పాయింట్ను కొలత పెట్టి చూపిస్తున్నా కదా, ఇదంతానేమో మన పాయింట్. ఇప్పుడు నేను టక్స్ ఇచ్చిన కాడ నుంచి ఈ ఫోల్డింగ్ చివరి వరకు మనము ఫిల్స్ పెట్టుకుంటూ వెళ్తే అవన్నీ కుచ్చుళ్ళు అయిపోతాయి అన్నట్టు. మనకు మళ్ళీ మెజర్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎంత పెట్టుకోవాలి అనేసి. నేను టక్స్ ఇచ్చిన కాడ నుంచి ఇటు పెట్టేసుకుంటే అయిపోతుంది. ఒకవేళ మీరు ప్యాంటుకి ముందు కావాలనుకుంటే ఫోల్డింగ్ సైడ్ పెట్టుకోండి, లేదు సైడ్కి కావాలనుకుంటే కనుక సైడ్ వైపు పెట్టుకోండి, అది మీ ఇష్టము. చూడండి, నేను పరిచి చూపించాను. ప్యాంటు కరెక్ట్ ఆకారంలో వచ్చింది కదా. కుచ్చుళ్ళు కూడా నేను ఫ్రంట్ సైడ్ వేసి చూపించాను. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి.